నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం మనతో పాటు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. అందరికి నమస్కారం. సార్, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఇప్పుడు కొంచెం అక్కడ గొడవలు గూడా అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. అసలు దాని ఇంపాక్ట్ ఏంటి? దీనివల్ల ఇంకా ఆహ్, రి దేశవ్యాప్తంగా గూడా ఏ విధంగా ఉండబోతుంది ఈ ఇంపాక్ట్? 2 విషయాలండి. ఒకటి దేశం మీద కూడా దీని ప్రభావం హ్మ్. పార్లమెంట్ రాజకీయాల మీద, మిగతా మీద, అపోజిషన్ కూటమి మీద అన్నిటి మీద ఉండే అవకాశం ఉంది. అది హ్మ్. మాట్లాడదాం. మొట్టమొదటిగా ఇవాళ చూశాను చాలా చోట్ల జరగటం. ఆ కసి గత కొన్ని సంవత్సరాల నుంచి 5, 6 సంవత్సరాల నుంచి ఉన్న కసేదో ఇవాళ బయటపడతా ఉంది. హ్మ్. కానీ తప్పుదారి పడతా ఉంది. స్వామి వివేకానంద గారి ఫోటోలు బదలు అది ధ్వంసం చేయటం దేనికెళ్ళిపోతున్నారు ఈళ్ళు? ఆయన జ్యోతిష్యాలు వ్యతిరేకమని అసలు అబ్సల్యూట్‌లీ రాంగ్ అండి. ఇది అందువలన మమతా బెనర్జీ గారు ఓడిపోవటానికి ముఖ్య కారణాలు మనం చెప్పుకోవాల్సొస్తే మొదటిది యాంటీ ఎస్టాబ్లిష్‌మెంట్. హ్మ్. 15 సంవత్సరాల పాటు అహంకారపూరితంగా, ఏకస్వామ్యంగా సరే బీజేపీ ఐడియాలజికల్‌గా వ్యతిరేకం ఉంటే నాకు ఉండొచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం చేస్తుందని అది పక్కన పెడదాం. ఏకపక్షం మొదటి నుంచే ఆ వ్యవహారశైలి ఆవిడది. ఎళ్ళటం, ఆ గూండాయిజంగా కొంతమంది ప్రవర్తించటం. ఎవరైనా సరే లాంగ్ టర్మ్ అధికారంలో ఉంటే గూండాయిజం చెలామణి చేసేది వస్తుందండి. ఏ పార్టీ అన్నా 99% ఇప్పుడు గుజరాత్‌లో లేదా? హ్మ్. అలాగే కమ్యూనిస్ట్ పార్టీలు 34 సంవత్సరాలు ఉండగా తాడిది పీడిత ప్రజానీకం పట్ల ఈ రోజుకి వాళ్ళ నిబద్ధతతో పోరాడేది వాళ్ళే. కానీ అక్కడ అహంకారం, గుండాయిజం వచ్చింది. హ్మ్. దాంతో ఆళ్ళ మీద పోరాటం చేసింది కూడా ఫైర్ బ్రాండ్ కింద మమతా బెనర్జీ గారు. అవును. ఆవిడ చాలా యంగ్‌గా ఉండగా జాదవ్‌పూర్ నుంచి మొదటిసారి లోక్‌సభకి ఎన్నికైంది. సిపిఎం మీద కసితో వ్యతిరేకించారు. హ్మ్. కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి ఈ అదే సారీ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ కింద ఉండి, మిగతా కాంగ్రెస్ పార్టీలో పెద్దాళ్ళని పక్కన పెట్టుకొని రావటం జరిగింది. హ్మ్. ఆ తర్వాత అప్పుడు కూడా మీరు మొదటిసారి చూస్తే బీజేపీ 84 అయితే 1.6 అవును. 89లో పో 0.6 ఓటింగ్ అంతకుమించి లేదండి. హ్మ్. ఒక్క 91లో రామ జన్మభూమి సమయంలో తప్ప ఎమోషన్ తప్ప. హ్మ్. తర్వాత కూడా 90 ఆహ్, హ్మ్, 6లోనో ఎప్పుడో 6% అనుకుంటా ఓటింగ్. హ్మ్. ఆ తర్వాత ఎప్పుడైతే ఆవిడ 98లో తీసుకొచ్చారో తనకు పార్టీ నుంచి విడిపోయి బీజేపీని తీసుకొచ్చి కొన్ని సీట్లు ఇచ్చారు తన దగ్గర. ఆవిడ ఎన్‌డీఏలో ఉంది. హ్మ్. ఆ తర్వాత 2000 ఎన్‌డీఏ నుంచి విడిపోయిన తర్వాత 2003లో మళ్ళీ ఎన్‌డీఏలోకి తీసుకున్నారు. వాజ్పేయి గారు. హ్మ్. పెద్ద మనిషి. తీసుకొని కొన్నాళ్ళు పోర్ట్‌ఫోలియో ఇవ్వలేదు. చరిత్ర అండి అదంతా గాని. కానీ ఆవిడ అక్కడ కూర్చున్న తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్టు ఆ కమ్యూనిస్ట్‌ని ఫినిష్ చేశారు. హ్మ్. ఆహ్, మ క మా మ లే నక్సలైట్‌ల బ్యాచ్‌ని పట్టుకొని. అవును. తర్వాత ఆళ్ళని ఫినిష్ చేయించారు. ఆ 2 పోయిన కాంగ్రెస్‌ని నామాత్రం చేసేశారు. హ్మ్. ఇక కాంగ్రెస్ అంటే తృణమూల్ కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ ఏంటి నాకన్నారు గట్టిగా. హ్మ్. వచ్చిన తర్వాత బీజేపీకి ఆల్టర్‌నేటివ్ ఫోర్స్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే అక్కడ ఆహ్, మిగతా సెక్యులర్ ఫోర్స్ అంతా అయినాయో, ఆవిడ ఖచ్చితంగా మైనారిటీ అప్పీజ్‌మెంట్‌కెళ్లారు. హ్మ్. అంటే నేను ఒకటి మైనారిటీస్‌కి వ్యతిరేకం కాదు. కానీ మైనారిటీ గాని, మెజారిటీ గాని అప్పీజ్‌మెంట్‌కి ఖచ్చితంగా వ్యతిరేకం నేను హ్మ్. రాజకీయాల్లో. అలా ఉండే పరిస్థితి ఉండకూడదు. కానీ ఆవిడ ఎళ్ళిపోవటం అలాగని మిగతా వాళ్ళని కూడా తీసుకెళ్ళొచ్చండి. హ్మ్. బీజేపీ తీసుకొని మతం పేరు మీద వాడుకుంటాం. ఓకే. ఈ విధంగా రాజకీయంలో ఇబ్బంది పడిపోయింది. హ్మ్. ఇక్కడ బెంగాల్ ఇబ్బంది పడింది. ఇవాళ ఆవిడ ఓడిపోవడానికి మొదటి కారణం యాంటీ ఎస్టాబ్లిష్‌మెంటు, అహంకార వైఖరి. హ్మ్. రెండో కారణం మత ప్రాతిపదిక మీద బీజేపీ రాజకీయం నడపడం. అంటే ముఖ్యంగా ఈ మెడికల్ కాలేజ్ ఇష్యూ వల్లే మమతా థర్డ్ అది ఒక బెనర్జీ. ఇష్యూ అండి. చాలా దురదృష్టకరమైన, అమానవీయమైన ఘటన. హ్మ్. దాన్ని బీజేపీ అది అంత దానికి అందరం ఖండించాం, ఖండించాల్సిందే. కానీ హ్మ్. బీజేపీ అద్భుతంగా ఇచ్చింది. హ్మ్. ఆహ్, వాళ్ళకి దేబదత్త గారు వాళ్ళ మదర్‌కి సీట్ ఇవ్వటం. అవును. దాదాపు 28,000 ఓట్ల తేడాతో నెగ్గారు. హ్మ్. తర్వాత ఇంకా ఇబ్బంది పడి అనేక ఇబ్బందులు పెట్టిన రేఖా గారికి సీట్ ఇస్తే 5,800 ఓట్ల తేడాతో నెగ్గారు. హ్మ్. అది ఇప్పుడు కేసీఆర్ గారు శ్రీకాంతాచారి తల్లిని ఎన్నికల్లో ముందల వాడుకొని తర్వాత సంగతండి. ఏదైతే చూసారో దానికి 100 రెట్లు ఎక్కువ చేసుండొచ్చు. కానీ హ్మ్. దాని జరిగిన దుర్మార్గం అని అంటే ఎవరిని వెనకేసుకొచ్చారని జనంలో ప్రబలంగా పడిపోయింది. హ్మ్. ఆవిడ అలాంటి మనిషి కాదు. కానీ ఆళ్ళ కింద ఉన్నాళ్ళు దుర్మార్గం కొంతమంది చేశారనుకోండి మొత్తం పైన పడుతుంది. ఇలాంటి దుర్మార్గాలు చేస్తారని కాదు. ఎవరిని వెనకేసుకురావటం, లేదంటే ఈళ్ళు ఈ ధర్నా చేస్తున్నప్పుడు ఎవరన్నా పోలీసులు హత్య చేస్తారు. అది హ్మ్. డైరెక్ట్‌గా వాళ్ళకి మత్తిచ్చినట్టు రావటం జరిగింది. అద్భుతంగా దీనికి కారణం ఒకటది. రెండోది
ఈవిడ అహంకార ధోరణి 3 ఇలాంటి బీజేపీ క్యాప్చర్ చేసుకుంటాం, మతం వాడుకుంటాం. కేంద్ర ప్రభుత్వ బలగాలు లక్షలాదిగా దింపారు అమిత్ షా గారు గవర్నీలు. హ్మ్. ఆయన క్యాంప్ వేశారు. వారాల తరబడి క్యాంప్ వేశారు. దేశ హోంశాఖ మిగతాన్ని వదిలేసి అక్కడ క్యాంప్ వేశారు. హ్మ్. దాదాపు నాకు స్టేజ్‌లో 2,60,000 అంటే ఇంకా చెప్తున్నాను ఇంకో 1,00,000 కేంద్ర ప్రభుత్వ భద్రతా దళాలు దింపి. హ్మ్. శాంతి భద్రతలు కాపాడటం డెఫినెట్‌గా ఒకటే. బెంగాల్ పోలీసులు వెనక్కి వెళ్ళిపోమన్నారు ఆయన. హ్మ్. అలా తీయటం లక్షలాది మంది దిగినాయి. కానీ దీంట్లో ఒక పహల్గాంలో ఈ అవును. లక్షల మంది బదులు అక్కడ కనీసం ఒక 10 మందిని, 20 మందిని పెడితే ఆ దుర్మార్గ నీచ అహంకార ఆ పాకిస్తాన్ బ్యాచి ఒక్కొక్కళ్ళని తాపిగా అడిగి కాల్చేసే దుర్మార్గ పరిస్థితి ఉండేది కాదు కదా! అవును. అలా బోర్డర్‌లో కూడా బోర్డర్ నుంచి 100 కిలోమీటర్ల లోపలికొచ్చి వాళ్ళు కాల్చి వెళ్ళిపోయారంటే, ఒక 10 మంది వేలాది మంది కాస్తుంటే, లక్షల మంది ఆర్మీ భద్రత సిద్ధం ఉన్నప్పుడు నలుగురిని పెడితే అలా పని చేస్తారసల? హ్మ్. అక్కడక్కడ కూర్చుంటే 2 నిమిషాల్లో అవతలని తూ క మ ఆ చెత్త బ్యాచ్‌ని కాల్చి పడదొబ్బుతారు. అవును. ఇండియన్ భద్రతా దళాలు. అక్కడ కాదు ఇక్కడ మాత్రం పెట్టేసారు లక్షల మందిని. హ్మ్. డబుల్ స్టాండర్డ్సా, త్రిబుల్ స్టాండర్డ్సా మిగతా తర్వాత సంగతండి. కావాలనుకున్నారు, కొట్టారు. అంటే బెంగాల్‌లో ఇవాళ కొత్త కాదండి. శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఏనాడో 82 సంవత్సరాల క్రితమే బ్రిటిష్ గవర్నమెంట్ ఉండగా ముస్లిం లీగ్‌తో కలిపి ఆ ముస్లిం లీగు తర్వాత ఫజల్ హక్ గారు హ్మ్. కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేశారు హ్మ్. బెంగాల్‌లో. ఆల్రెడీ బీజేపీ మాతృ సంస్థ నందుమా సభ ఆల్రెడీ బెంగాల్‌లో అధికారంలో ఉంది. హ్మ్. 80 సంవత్సరాల క్రితం ఉంది. కాదు ముస్లిం లీగ్‌తో పాటు ఉండి ఆ రోజు స్వాతంత్ర సమర యోధుల్ని ఇబ్బంది పెట్టిన దాంట్లో ఉంది. నేతాజీ సుభాష్ చంద్ర వెంటాడటానికి బ్రిటిష్ ఈ ప్రభుత్వాలు 50 టీంలు ఏర్పాటు చేశాయి. చాలామంది తెలీదు. ఇవాళ ఆ రోజు గాంధీ గారిని, నెహ్రూ గారిని, పటేల్, సర్దార్ వల్లభాయ్ జైల్లో పడదొబ్బారు. ఓకే. కస్తూర్బా గాంధీ గారు జైల్లోనే చనిపోయారు. హ్మ్. ఎవరైనా ఇది వాస్తవాలండి. కానీ మళ్ళీ తిరిగి శ్యామప్రసాద్ ముఖర్జీ ఈజ్ ఎ గ్రేట్ జెంటిల్‌మెన్. హ్మ్. ఆయన కాశ్మీర్‌లోనే తెలియని ఎలా చనిపోయారో తెలీదు చనిపోయారు. ఆయన గొప్ప పేట్రియట్. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. వి డిఫరెన్స్ గొప్ప హ్మ్. పేట్రియట్. ఆయన బీజేపీ రావాలని, ఆయన పార్టీ రావాలనుకునే కల ఆయనకి ఇవాళ సాకారమైందని ఆనందపడతా ఉన్నారు. బట్ ఎస్ఐఆర్ కూడా ఉపయోగపడిందండి. ఎస్ఐఆర్‌లో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు దుర్మార్గంగా ఉంటున్న వాళ్ళని ఖచ్చితంగా పంపించాలి. కానీ హ్మ్. అది పెట్టి మత ప్రాతిపదిక మీద ఇంకోళ్ళు ఓట్లు తీయకూడదు. అవును. 2 చాలా వేరుగా ఉన్నాయి. వ్యతిరేకిస్తాను యూఆర్ నాట్ ఎందుకు వ్యతిరేకించాలి? ఆ మాటకొస్తే హైదరాబాద్‌లో, బెంగుళూరులో కూడా విదేశాల నుంచి వచ్చి అక్రమంగా ఉంటున్నాళ్ళని వెంటాడి కె ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి ఇమ్మీడియేట్‌గా డిపోర్ట్ చేయాలండి ఆళ్ళని. ఎందుకు ఎందుకు చేయాలి అసలు? ఎందుకు ఉంచాలి? ఎవరు చేయాలి? కేంద్ర ప్రభుత్వం చేయాలి. హ్మ్. ఇవాళ సరిహద్దు భద్రతా దళం ఆర్మీ ఆర్మీ 10 లక్షల మంది అందరూ ఉన్నారు కదా! చేతుల్లో ఉన్నారు కదా! వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది తక్షణం. దాని మీద ఎలక్షన్ ఆడుకో ఎలక్షన్ అంశంగా కాదు. ఇవాళ మమతా బెనర్జీ గారు కూడా మొత్తం చూసుకుంటే అండి జల్పాయిగురి, నార్త్ బెంగాల్ టోటల్‌గా స్విప్ చేసింది బీజేపీ. సౌత్ వెస్ట్ కంప్లీట్‌గా స్విప్ చేసింది. హ్మ్. 3 దక్షిణ మిడ్నపూర్, లెఫ్ట్ పశ్చిమ ఇది చూసుకుంటే 2, 3 సీట్లు కూడా రాలా జిల్లాలకి. ఓన్లీ అలాగే ఉత్తర పరగణాల పైన గాని, ముషిబాబాదు కొన్ని ప్రాంతాలు సెంట్రల్ తప్ప, కలకత్తా ఏరియాలోని సబర్బన్ ఏరియాస్ తప్ప దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్. ఇక్కడే దాదాపు 60 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. ఓకే. అందుకని బీజేపీ దే ఆర్ ఏబుల్ టు అచీవ్ 2/3 మెజారిటీ. అవును. అక్కడ ఏదన్నా చేసుకోవచ్చండి. కానీ ఇప్పుడు మనం అన్నిటికంటే ఏంటంటే శాంతి భద్రతలు అక్కడ. హ్మ్. ఇవాళ కసితో ఉన్నారు చూసారా అది వేరే సంగతి. కానీ కసితో ఉండడానికి వామపక్షాలు 34 ఏళ్ల నుంచి ఉన్నారు. ఆళ్ళని వేసేసారు. ఖచ్చితంగా వాళ్ళు కూడా పోరాడారు కదా! అవును. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి వామపక్షాలు 2 సీట్లు మళ్ళీ వచ్చినాయి. యాహ్! 200 సీట్లు వచ్చిన పార్టీకి వాళ్ళు 2 సీట్లు వచ్చిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి పడింది. వాళ్ళ తప్పొప్పులు వాళ్ళు గమనించాలి. అహంకారం వస్తే గనక పరిస్థితి ఇదే జరుగుతుంది. బట్ దేశ రాజకీయాల్లో సెకండ్ పాయింట్ ఏంటంటే, మొన్న ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఎప్పుడో ఆమోదం పొంది 2023లో పోయిందని మళ్ళీ ఆయన డాన్స్ చేస్తా ఉన్నారు. ఆ విషయంలో కేంద్రంలో చేతుల్లోకి వాళ్ళు 29 మంది ఎంపీలు ఉన్నారు. తృణమూల్ మొత్తం జంపింగ్ జిల్లాల మొదలవుతారు ఇక. హ్మ్. రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మొత్తం కలిపి 36, 37 మంది ఉన్నారు. వీళ్ళలో 2/3 చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతాయి. హ్మ్. పంజాబ్‌లో 1, 2 సీట్లు కూడా లేవు. ఎవరికి బీజేపీకి. ఒకటి పఠాన్‌కోట్ తెలుసు కదండీ! అక్కడ ఏం జరిగిందో. అవును. సెంటిమెంట్. రెండోది జలంధర్ కంటోన్మెంట్ మొత్తం మిలిటరీ మిగతా ఈ 2 సీట్లు నెగ్గింది. అసల 94 సీట్లు ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ. 6 ఎంపీలు జంప్ చేసి దీంట్లోకి తీసుకొచ్చారు. ఎమ్మెల్యేలు ఇద్దరంట. ఓట్లేయాలంటే ఒక్కోళ్ళకి 40 మంది ఎమ్మెల్యేలు కావాలి. ఇద్దరున్నారు. 6 ఎంపీలు వెళ్ళిపోయారు. హ్మ్. 2/3 చీలిపోయింది. ఇక్కడ కూడా అదే పని చేస్తారేమో. ఆళ్ళకి అలవాటే కదా! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోదా విభజన హామీ లేకుండా మోసం చేసింటే అక్కడ కూడా అలవాటే. అందువలన ఇది దేశ రాజకీయాల్లో ఇంపాక్ట్ చూపిస్తుంది.
ఇవాళ ఒక్క విషయంలో ఆవిడ రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు కలిసి పోరాటంకి వెళ్తే 174 సీట్లు వచ్చాయంట. అప్రాక్సిమేట్లీ హ్మ్. 174 సీట్లు. 40.84% ఓట్లు తృణమూల్‌లో కాంగ్రెస్‌కొచ్చినియి. 45.8% అప్రాక్సిమేట్‌లో 5% డిఫరెన్స్‌లో వీళ్ళకొచ్చినియి. ఎవరికి బీజేపీకొచ్చింది. హ్మ్. సిపిఎం అండ్ కాంగ్రెస్‌కి దాదాపు 7.88% వచ్చింది. మొన్న పార్లమెంట్ అంటే ఇద్దరు కలిసి పోటీ చేస్తే 1+1 కెనాట్ బి 2 అండి. అవును. ఇట్ మే గో అప్ టు 4 అదర్‌వైజ్ ఇట్ మే కమ్ డౌన్. కానీ ఇంతకుముందు ఇద్దరు కలిసి పోటీ చేస్తే 11% ఓట్లొచ్చినియి. హ్మ్. యాక్చువల్‌గా బీజేపీకి రావాలి కేంద్రంలో గనుక అయితే. ఆ 11% గనుక ఇవాళ అందరూ కలిసి చూసుకుంటే 11% వస్తే ఇవాళ 180, 200 సీట్లు మళ్ళీ వచ్చాయి. అహంకారం. మమతా బెనర్జీ అహంకారం. కానీ ఒకసారి డిజర్వ్ ఎందుకంటానంటే మొత్తం వన్ సైడ్‌కి అవ్వగొట్టడానికి వీల్లేదండి. ఆ! కొన్ని చోట్ల చూసాను ఎమ్మెల్యే క్యాండిడేట్ కింద పోటీ చేస్తున్న టీఎంసీ క్యాండిడేట్‌ని మత ప్రాతిపదిక మీద కొంతమంది వెంటాడి వేధించినట్టు వీడియోలు చూశాను. ఇదేం మార్ఫుడ్ వీడియోలు కాదు. హ్మ్. తప్పు కదండీ! ఎక్కడ ముస్లిమ్స్ అన్నా మన దేశంలో పుట్టినోళ్ళు దేశ పౌరులే. హిందువులు కూడా ఎందుకు చేయకూడదు? ఎందుకు రాజకీయం చేయకూడదా కొన్ని చోట్ల? హ్మ్. అది తప్పండి. ఇది నచ్చట్లేదు. నువ్వు అటన్నా ఉండు, ఇటన్నా ఉండు అంటున్నాను. అవును. నేను ఒకటి అడుగుతున్నాను. బంగ్లాదేశ్‌లో ఎంతమంది హిందువులు తరిమివేయబడ్డారు? నీచ నికృష్ట పాకిస్తాన్ ప్రభుత్వం ఆ రోజు ఉండగా తూర్పు పాకిస్తాన్ కదా! కోట్లాది మంది వచ్చారు వలసలు. హ్మ్. ఈవెన్ ఛత్తీస్‌గఢ్‌లో 5,00,000 మంది ఒక చోట చేరిపోయారు. అంతప్పుడు మొత్తం బెంగాల్‌లో ఉన్నారు. మరి వాళ్ళు విదేశస్తులు అనుకోవాలా మనం? యాహ్! 1961లో శాంతి బాహిని పోరాటం చేసినటువంటి ముక్తి బాహిని ఎవరు షేక్ ముజిబుర్ రెహమాన్ గారు చేసినప్పుడు అప్పుడు కూడా యాహ్యా ఖాను, భుట్టో లాంటి ఒక చెత్త ఫెలోస్ చేతుల్లో మన వేదికగా చాలా మంది వచ్చేసారు. 34 లక్షల కోటి మంది వచ్చారని అంచనా. అవును. కొంతమంది వెళ్ళిపోయి మిగతా వాళ్ళందరూ ఉండిపోయారు. మనల్ని పంపి అందరూ హిందువులు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళు ఇది ఎక్కడికెళ్తారు? అందుకే క్యాట్ వచ్చింది. క్యాట్‌లో అందరికి చేరుకుండాల్సింది కొంతమందికి ఉంది. హ్మ్. బాధాకరం అండి. ఎందుకంటున్నానంటే ఇవాళ మత ప్రాతిపదిక మీద రాజకీయాలు చీల్చివేత్తం కులం చిచ్చుతో, మల చిచ్చుతో ఈ రాజకీయాలు చేసే దుర్మార్గమైన సంస్కృతి పోవాలండి. అభ్యుదయవాదం ఉండాలి ఈ దేశంలో. యెస్. అభ్యుదయవాదం ఉండాలి. ఒక హిందువు అంటే అన్ని ఒక పార్టీకి కట్టు బానిసలు కాదని ఉండాలి. హిందూ అంటేనండి మూఢనమ్మకాలు వదులుచుకుంటూ, అభ్యుదయ హ్మ్. భావాలు అలవరుచుకుంటూ అంటే స్వీకరిస్తూ కొంత అవును. ఆధ్యాత్మికతే అలంబనగా అనంత గోదావరి గంగా ప్రవాహాలు సాగే అద్భుతమైన జీవన విధానం ఈ ప్రపంచంలో అతి గొప్ప జీవన విధానం హిందూ మతం. అంతేగాని ఒక పార్టీకో, చెంచాకో లేతే ఇంకో దానికో, ఇంకో వర్గాలకో ఇది కాపీరైట్ కాదు. ఆ! దీన్ని ఇప్పుడు ఒక పార్టీలు లేకపోతే చేస్తాను. ఇది బెంగాల్‌లో జరుగుతుంది కూడా అదే. హ్మ్. మళ్ళా చెప్తున్నాను మరోసారి. తమిళనాడులో డీఎంకే కూడా ఇబ్బందయింది. ఈ మతం తీసుకొస్తే గనక ఒక మతస్థులందరూ ఒక దగ్గరికి వెళ్ళిపోతారు. ఇంకో మతస్థులు. సెక్యులర్ అనే వాళ్ళకి అటు ఇటు కాకుండా అయిపోతారు. బెంగాల్‌లో జరిగిన పొజిషన్ అదే. హ్మ్. బెంగాల్‌లో వామపక్ష పార్టీ సెక్యులర్ పార్టీ. అవును. ఆ పార్టీకి ఓట్లు లేకుండా పోవడానికి కారణం ఏంటి? ఇవాళ 7.12% ఎంతో ఓట్లు పడినట్టుంది. హ్మ్. ఇంతకుముందు 6% కాంగ్రెస్ పార్టీ 4% ఉంది. కానీ లాస్ట్ టైమ్ అధీర్ రంజన్ చౌదరి గారు నెగ్గారు ఒక సీటు. ఇద్దరు పోటీ చేసినప్పుడు కలకత్తాలో మొన్న పార్లమెంట్‌లో ఇప్పుడు సిట్టింగ్ సీట్ ఉంది ఆయనకి. హ్మ్. బట్ ఉప లీడర్‌గా కూడా ఉన్నారు. అందువల్ల ఈ నేపథ్యంలో మనం ఒకటి ఆలోచించుకోవాల్సింది మత రాజకీయాలు ప్రమాదకరం. అప్పీజ్‌మెంట్ రాజకీయాలు సమాంతరంగా అప్పీజ్‌మెంట్ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేసింది చాలా కాలం. అందరికి సమానమైన హక్కులుండాలి. అలాగే అభ్యుదయవాదం ముందుండాలి. పారిశ్రామిక అభివృద్ధి ఉండాలంటే అదాని, అంబానీని తీసుకొచ్చి పారిశ్రామిక అభివృద్ధి కాదు. హ్మ్. స్వయం పోషకంగా అక్కడ ప్రాంత యువకుల్ని ఒక పారిశ్రామికవేత్తలు చేయాలి. ఇయన్నీ కలుసుకుంటేనే అది అది బావుంటుంది. దాని మీద దృష్టి పెట్టాలి. ఇవాళ దాన్ని చూసుకొని మిగతా వాళ్ళు కూడా మిగతా రాష్ట్రాల్లో కూడా ఇక బీజేపీకి ఎద్దు లేదనుకుంటున్నారు ఇవాళ. యాహ్! ఇది ఆళ్ళ అహం అట్లా ఉందండి. అందువలన ఆలోచించుకోవాలి. అహం బ్రహ్మస్మి. గమనిద్దాం. థాంక్ యూ సార్. నమస్కారం.